ఇంతకుముందు మీకు తెలిసే ఉంటుంది అధ్యక్ష, ఆరోగ్యశ్రీ అంటే కేవలం ఎలా కత్తిరించాలి, ఎలా 2.5 లక్ష 3 లక్షల రూపాయల లోపే దాటకుండా ఎలా వైద్యం ముగించేయాలి, క్యాన్సర్ లాంటి వైద్యం కూడా కీమోథెరపీ ఒకసారి కాదు 2 సార్లు కాదు 7-8 సార్లు చేస్తే కానీ నయం కాదు అన్న సంగతి వాస్తవాలు తెలిసి ఉన్నా కూడా కేవలం 2 సార్లకు మాత్రమే ఇచ్చేసి 2.5 లక్ష దాటక మునిపే ఆరోగ్యశ్రీ అయిపోయింది, ఇక మీ వైద్యం మేము చేయలేము అని చెప్పే పరిస్థితి నుంచి ఈరోజు అధ్యక్ష ఏకంగా 5 లక్షల రూపాయల స్థాయి దాటిపోయి 2.5 లక్ష 3 లక్షలు కాదు అధ్యక్ష, 5 లక్షల స్థాయి కూడా దాటిపోయి ఏకంగా ఆరోగ్యశ్రీ పరిధిలో ఈరోజు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ 10 లక్షల రూపాయల ఆపరేషన్ అయినా కూడా తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. 29 నెలల కాలంలో అధ్యక్ష ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మీద మనం ఖర్చు చేసిన అక్షరాల 4,000 కోట్ల రూపాయల పైచిలుకని సందర్భంగా తెలియజేస్తాం అధ్యక్ష. గత ప్రభుత్వం మీకు గుర్తే ఉంటుంది అధ్యక్ష, గత ప్రభుత్వం అయితే నెట్వర్క్ హాస్పిటల్స్కు దాదాపుగా సంవత్సరం పాటు పెట్టిన బకాయిలు కూడా దాదాపుగా 680 కోట్ల రూపాయలు కట్టకుండా వదిలేసిపోతే ఆ డబ్బులు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనమే చెల్లించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదే అధ్యక్ష, ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్కు ఈరోజు ఎక్కడ పెండింగ్ బిల్స్ లేవు అధ్యక్ష. 21 రోజులు దాటితే చాలు ఖచ్చితంగా నెట్వర్క్ హాస్పిటల్స్కు వెంటనే డబ్బులు చెల్లించే విధంగా ఈరోజు దగ్గరుండి నేనే డ్రైవ్ చేసే పరిస్థితులకి, సీఎంఓ ఆఫీసే డ్రైవ్ చేసే పరిస్థితులకి ఈరోజు ఆరోగ్యశ్రీ పనిచేస్తాం అధ్యక్ష. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో అందే సేవలన్నీ కూడా అధ్యక్ష కని విని ఎరుగని విధంగా విస్తరించాం అధ్యక్ష. వైద్యం ఖర్చు 1000 దాటితే చాలు ఖచ్చితంగా ఆ పేదవాడికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తోడుగా ఉంటుంది, ఆ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ఏకంగా గతంలో 1059 ప్రొసీజర్లు మాత్రమే ఉండే ఆరోగ్యశ్రీని ఈరోజు ఏకంగా 2446 ప్రొసీజర్లకు ఈరోజు ఆరోగ్యశ్రీని విస్తరింపజేశాం అధ్యక్ష. విస్తరింప చేయడమే కాదు అధ్యక్ష, ఈ 2466 ప్రొసీజర్లతో ఆపేయమని కూడా నేను ఏ రోజు చెప్పలేదు అధ్యక్ష. ఇప్పటికీ కూడా ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్కు నా తరపు నుంచి ఇంకా కూడా గైడెన్స్ ఇస్తూనే ఉన్నాను. ఇంకా అవసరమైతే ఇంకా ఏమేమి ప్రొసీజర్లు ఇంకా దీంట్లో లేవో, ఇంకా ఏమేమి ప్రొసీజర్లు అవసరమో అవన్నీ కూడా ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రమ్మని చెప్పి మంత్రి గారికి డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్కు ఆరోగ్యశ్రీ సీఈఓ అందరికీ కూడా ఈ రోజుకి కూడా తెలియజేస్తానే ఉన్నాను అధ్యక్ష. గతంలో అయితే ఆ 1059 ప్రొసీజర్లకు సంబంధించిన ప్రొసీజర్లకు కూడా ఎంత అధ్వానమైన పరిస్థితిలో వాళ్ళు నడిపేవాళ్ళో కూడా మనం అంతా కూడా చూసాం. ఆరోగ్యశ్రీని ఎలా కత్తిరించాలి, ఆరోగ్యశ్రీ వల్ల ప్రజలకు మంచి జరగకూడదు, ఆరోగ్యశ్రీ అన్నది మర్చిపోవాలి ప్రజలు, వాళ్ళంతకు వాళ్ళే డబ్బులు పెట్టుకొని వాళ్ళంతకు వాళ్ళే హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి రావాలి అన్నట్టుగా ఆరోగ్యశ్రీని నడిపించిన పరిస్థితి అధ్యక్ష. గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 టీచింగ్ హాస్పిటల్స్, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్ 11 రాష్ట్రంలో ఉంటాయి అధ్యక్ష. ఆ 11 టీచింగ్ హాస్పిటల్స్ పూర్తిగా అవే నిర్వీర్యం అయిపోయే పరిస్థితికి నడుపుతా ఉన్న రోజులు గతం. ఈరోజు అధ్యక్ష మనందరి ప్రభుత్వం అధ్యక్ష కొత్తగా మరో 16 టీచింగ్ హాస్పిటల్స్ నిర్మాణం చేపట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. గిరిజనుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, గిరిజన ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని పాడేరు లాంటి గిరిజన ప్రాంతంలో ఈరోజు కొత్తగా ఒక టీచింగ్ హాస్పిటల్ కూడా ఈరోజు నిర్మాణం జరుగుతూ ఉందని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అవ్వా తాతలకు అధ్యక్ష ఇప్పటికే 14,28,000 మంది అవ్వా తాతలకు ఇప్పటికీ స్క్రీనింగ్ పూర్తి చేసి 7,83,000 మందికి ఉచితంగా కంటి అద్దాల డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తి చేసి 1,13,000 మందికి
శస్త్రచికిత్సలు కూడా పూర్తి చేశామని సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. పిల్లలకు ఏం అవసరం వచ్చినా కూడా ప్రభుత్వం తోడుగా ఉంటుంది, ఉండాలి అని చెప్పి గట్టిగా నమ్మే ప్రభుత్వం కాబట్టి పిల్లలకు సంబంధించే బైకాక్లియర్ ఆపరేషన్ కూడా చేయడానికి ఏకంగా 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందన్న కూడా వెనకాడకుండా చేస్తూ ఉన్నాం. ఉట్టి ఆపరేషన్ చేసి వదిలేయడం కూడా కాదు అధ్యక్ష, సంవత్సరం పాటు వాయిస్ థెరపీకి కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. పిల్లలకు సంబంధించిన హార్ట్ కేర్కి సంబంధించిన హాస్పిటల్ మన దగ్గర లేదు అని నీలోఫర్ తరహా హాస్పిటల్ ఒకటి హైదరాబాదులో ఉంది. కేవలం చైల్డ్ హార్ట్ కేర్కి సంబంధించిన గొప్ప స్పెషాలిటీ మనకు కూడా కావాలి అని చెప్పి అదే పనిగా తిరుపతిలో మొన్న వెళ్ళి పద్మావతి చైల్డ్ హార్ట్ సెంటర్ను ఓపెన్ కూడా చేయించాం అధ్యక్ష. ఆరోగ్య సమస్యలు వస్తే ఈ మధ్యకాలంలో బ్లాక్ ఫంగస్ అని రకరకాలుగా మాట్లాడడం కూడా జరిగింది అధ్యక్ష. అటువంటి రోగాలను కూడా కోవిడ్ అనంతర పరిస్థితుల్లో కూడా ఏదైనా అనారోగ్య పరిస్థితి వస్తే దాన్ని కూడా ఆరోగ్యశ్రీలోకి చేర్చిన మనసున్న ప్రభుత్వం మనది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. రాజశేఖర రెడ్డి గారు మరణించిన 12 సంవత్సరాల తర్వాత కూడా ఆయన పేరు చెప్పిన వెంటనే మనకు గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ. అది ఈ ఆరోగ్యశ్రీ పథకం వల్ల పేదవాళ్ళు ధైర్యంగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకొని బ్రతికి రాగెళ్తామని ఒక నమ్మకాన్ని ఆనాడు దివంగత నేత మనకు కల్పించారు అధ్యక్ష. మరి ఆనాడు ప్రియతమ నాయకులు ఈ హెల్త్ మీద దృష్టి పెట్టి 2 అడుగులు వేస్తే ఈనాడు మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి గారు 4 అడుగులు ముందుకేసి కేవలం టెంపరీ సొల్యూషన్లు కాదు, పర్మనెంట్గా ఈ సిస్టాన్ని మార్చాలి, భవిష్యత్తులో కూడా ఈ హెల్త్ కేర్ సిస్టమ్ దేశంలోనే ఆదర్శంగా ఉండాలి అనే ఒక గొప్ప నిర్ణయంతో ఈరోజు చాలా నిర్ణయాలు కూడా తీసుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అధ్యక్ష. కోవిడ్ సమయంలో అందరూ కూడా ధైర్యంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి మీరు ప్రజల మధ్యలోనే ఉండాలి అని చెప్పేసి మన నాయకుడు దిశానిర్దేశం చేస్తే ఆ సమయంలో ప్రతిపక్ష నాయకులు హైదరాబాద్లో దాక్కుని ఎక్కడా కూడా కోవిడ్ సమయంలో కనపడని పరిస్థితులు మనం చూసాం అధ్యక్ష. ఇది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అధ్యక్ష. నిజంగా కోవిడ్ కేర్ సెంటర్స్ని చూస్తే అవి అసలు అంటే హెల్త్ కేర్ సెంటర్ లాగా లేవు అధ్యక్ష. మన ఇంట్లో ఎలా ఉందో అలాంటి పరిస్థితి అక్కడ నిర్మించుకోగలిగాం. ఈరోజు కోవిడ్ కేర్ సెంటర్లో మంచి భోజన సదుపాయమే కాకుండా పొద్దున్నే వాళ్ళకి యోగా, సాయంత్రం పూట కల్చరల్ యాక్టివిటీస్ ఇలాంటివన్నీ కూడా ఆ రోజు కోవిడ్ కేర్ సెంటర్లలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే ఇంటింటికి హోమ్ ఐసోలేషన్ కిట్స్ని పంపించడమే, అలాగే టెలిమెడిసిన్ని తీసుకురావడం, ఆ సమయంలో 104 కాల్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితులు మనం చూసాం అధ్యక్ష. ఆరోగ్య వ్యవస్థలో ఎన్నో నూతన ఆవిష్కరణలు చేస్తూ వాటికి తెరతీస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఆరోగ్య భద్రత కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చిత్తశుద్ధితో మానవత్వంతో ముందుకు వెళ్తున్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రజలు ఆరోగ్యపరంగా ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో మనం అందరం కూడా చూసాం అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏజెన్సీ ప్రాంతాల్లోనూ కూడా చిన్నపాటి జబ్బులకే సరైనటువంటి సమయంలో సరైనటువంటి వైద్యం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోవటం కూడా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏజెన్సీ ప్రాంతాల్లోనూ కొన్ని సందర్భాల్లో పట్టణ ప్రాంతాల్లోనూ కూడా మనం చూసాం అధ్యక్ష. ఆ పరిస్థితి నుండి అధ్యక్ష పేద ప్రజలందరికీ కూడా, అది గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, ఏజెన్సీ ప్రాంతాల్లో కానివ్వండి, పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి, పేద ప్రజలందరికీ కూడా
ఆరోగ్యం అనేది ఒక హక్కుగా ఉండాలి అన్న ఒక లక్ష్యంతో మరి ప్రజారోగ్య రంగంలో ఎన్నో వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ మరి ఎన్నో పథకాలు ఎన్నో కార్యక్రమాలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల ముంగిటికే వైద్యాన్ని తీసుకువెళ్ళే విధంగా ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ ఉన్నటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు అధ్యక్ష. గతంలో మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత చిత్తశుద్ధితో ప్రజల ప్రాణాల పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల ఉన్నారంటే గతంతో పోలిస్తే గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అధ్యక్ష ఆయన చేసింది ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి సంబంధించి ఆరోగ్యశ్రీ కార్యక్రమం అనేది అధ్యక్ష ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి మనసులోంచి మదిలోంచి వచ్చినటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం అధ్యక్ష. ఆ కార్యక్రమానికి సంబంధించి ఆ తరువాత దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమం ఆ ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి పేరు మార్చి ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చి అధ్యక్ష. పోనీ పేరు మార్చాడు సరిగదా, పోన్లే అనుకుంటే దానికి సంబంధించి ఆ ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి సంబంధించి ఆ పేరు పెట్టడం మాత్రమే తప్ప ఆ కార్యక్రమానికి సంబంధించి ప్రజలకు అందవలసినటువంటి వైద్య సేవలు ఎక్కడ కూడా సక్రమంగా అందలేదు అధ్యక్ష. ఆ పథకం అంతా కూడా నిర్వీర్యమైపోయింది. ఎన్టీఆర్ గారు ఆత్మ కూడా క్షోభిస్తుందా అన్నంతగా ఆ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేశాడు అధ్యక్ష. ఆ తరువాత మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరి ఆశీర్వాదాలతో మరి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేకంగా ఆనాడు ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి రూపకల్పన చేస్తే ఆ తరువాత మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధమైనటువంటి మెరుగులు దిద్ది ఏ విధంగా విస్తృతమైనటువంటి ప్రయోజనాలు కల్పించారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. 2.5 సంవత్సరాల కిందట మన హాస్పిటల్ అయితేనేమి మన ఆరోగ్యశ్రీ పరిస్థితి అయితేనేమి ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అని ఒక్కసారి బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఎలా ఉన్నాయి, అడుగులు ఎటువైపున పడతా ఉన్నాయి, ఈ రెండిటికి సంబంధించిన అంశాలు నేను కూడా క్లుప్తంగా సభ ముందు కూడా ఉంచుతాను అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రభుత్వం అధ్యక్ష మనిషి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి ఒక్క ప్రాణాన్ని కూడా నిలబెట్టేందుకు వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ 2.5 సంవత్సరంగా ప్రతి అడుగు కూడా చిత్తశుద్ధితో మనస వాచ కర్మన పూర్తి కమిట్మెంట్తో వేశాము అని చెప్పి సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ 2.5 సంవత్సరాలలో వైద్య ఆరోగ్యం మీద ఎంతగా దృష్టి పెట్టాము అన్నది వివరాల్లోకి వెళ్తే అధ్యక్ష, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అధ్యక్ష ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇంతకుముందు ఆరోగ్యశ్రీకి వర్తించే వార్షిక ఆదాయ పరిమితిని అధ్యక్ష మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఏకంగా 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. అంటే ఇంతకుముందు మిడిల్ క్లాస్ సంవత్సరానికి నెలకు 40,000 రూపాయలు సంపాదించే వ్యక్తి కూడా సంవత్సరానికి 5 లక్షలు సంపాదించే వ్యక్తులు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమం ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అధ్యక్ష. దీనివల్ల దాదాపుగా ఈ రాష్ట్రంలో 95% మందికి అధ్యక్ష ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా ఈరోజు రక్షణ లభిస్తూ ఉంది అని చెప్పి సందర్భంగా गर्वंगा కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. एक चीफ मिनिस्टर साहब आते तो हर एक की ख्वाहिश होती सर, हर गरीब आदमी की खास तौर पे, अमीर आदमी तो कैसा भी जी लेता सर, जब एक गरीब आदमी ये सोचता सर
कि मेरी ज़िंदगी कैसी बदलेंगी, मेरे बच्चों की ज़िंदगी कैसा बदलेंगी, मेरे परेशानियां कैसा दूर होंगे, मेरे तकलीफ़ों को जो है कौन दूर करेगा। हम ये मानते हैं साहब कि करने वाले की ज़ात ऊपर वाले की है, इज़्ज़त का देने वाला, रिज़्क़ का देने वाला, मौत का देने वाला, हयात का देने वाला ऊपर वाला है सब। मगर ऊपर वाला भी किसी ना किसी को ज़रिया बनाता सब। वो ज़रिया आज SC, ST, BC, माइनॉरिटीज़ और हर ओसीज में जो गरीब लोग हैं, वो सारे गरीब लोगों की ज़िंदगियों को बदलने के लिए YS जगनमोहन रेड्डी साहब को ऊपर वाला चुना है सब। ये ऊपर वाला चुना है सब। जब तक ऊपर वाला नहीं चुनता साहब, इतनी बड़ी जगह के ऊपर इतने बड़े बड़े काम, इतने मुश्किल हालात में, बजट में हम लोगों को बहुत सारे मुश्किलें हैं, डेफिसिट बजट है, कंपैरेटिवली पुअर रेवेन्यू स्टेट है। किस तरीके से हम लोगों को जो है उस टाइम पे कांग्रेस गवर्नमेंट हम लोगों को डिवाइड करके ख़ास तौर पे इस डेफिसिट बजट को रखना, जगनमोहन रेड्डी साहब CM बनते उनको जो है फेल करना बोल के जिस तरीके से बनाई साहब। मगर एक आदमी के पास जब क्लैरिटी रहती, जब एक आदमी का एक गोल रहता, जब आदमी की नीयत अच्छी रहती सब, इंटेंशन, तो ऊपर वाला मदद करता सब। कितनी भी कोशिश कर, कोई भी कर ले, जो किस्मत में लिखा हुआ था, कांग्रेस पार्टी को मर गई सो कांग्रेस पार्टी को उठाने वाले का आदमी का नाम YS राजशेखर रेड्डी साहब। चाहे कितना भी जुल्म कर लो, कितने भी जो है झूठे केसेस लगा दो, कितना भी जो है आप जेल को भेज दो, मगर आंध्र प्रदेश की आवाम फिर वापस उसी YS राजशेखर रेड्डी साहब के बेटे को, जगनमोहन रेड्डी साहब को आज CM बनाई साहब। क्यों बनाई, मैं आपको पूछना चाहता हूं साहब, क्यों बने? क्योंकि 2004 में जब मनमोहन सिंह साहब जो है प्राइम मिनिस्टर बने, तो गवर्नमेंट में आने के बाद कांग्रेस गवर्नमेंट एक इंट्रोस्पेक्शन करी कि माइनॉरिटीज़ के हालात ख़राब हैं। हम वोट पूछने गए थे तो माइनॉरिटीज़ बोल रहे हमेशा हम आपको वोट दिए, 57 ईयर्स ऑफ इंडिपेंडेंट इंडिया में 44 ईयर्स आप रूल करे, मगर माइनॉरिटी गरीब रह गया। तो मनमोहन सिंह साहब जो है जस्टिस राजेंद्र सचार साहब से एक सचार कमेटी बनाए सब। जस्टिस राजेंद्र सचार साहब जो है चीफ जस्टिस ऑफ दिल्ली, उनको स्टडी करो बोले सर। 2004 से 2005-06 तक स्टडी कर। उनके साथ साथ फिर से मनमोहन सिंह साहब जो है रंगनाथ मिश्रा कमीशन डाले सर। रंगनाथ मिश्रा कमीशन, जस्टिस रंगनाथ मिश्रा साहब जो है चीफ जस्टिस ऑफ इंडिया थे सर। ये लोग दोनों भी एक तरफ कमिटी रिपोर्ट दी, एक तरफ कमीशन रिपोर्ट दी। क्या बोले साहब कि सबसे ज़्यादा गरीब, इवन मेरे दलित भाइयों से भी गरीब अगर हिंदुस्तान में अगर कोई है तो वो मुसलमान है, बल्कि ये रिपोर्ट दी सर। उसके साथ कुछ रिकमेंडेशंस करी सर, उसको इंप्लीमेंट करो बोली। मगर सारे हिंदुस्तान को हम गरीब है बोलकर ऑन रिकॉर्ड पेपर के ऊपर बताए, मगर कोई एक रिकमेंडेशन के ऊपर भी फॉलो नहीं करी सर कांग्रेस गवर्नमेंट। सर जो ये कमीशन है, रिकमेंडेशन क्या करी सर? रिकमेंडेशन में ये बोली कि इनको एजुकेशन दो, इनको अच्छा हेल्थ केयर दो, इनको बेसिक सर्विसेज जो गवर्नमेंट के बेसिक सर्विसेज है वहाँ तक एक्सेस दो, इनको हाउसिंग दो, इनको सबसे ज़्यादा ज़रूरत आज इस तबके को रिजर्वेशन की है, उसको इन लोगों को रिजर्वेशन दो बोलकर इसका ये कमेटी जो है बोली सर। ये कमीशन की रिपोर्ट है सर, मैं नहीं बोल रहा हूँ सर, ये रिपोर्ट है सर। नेशनल कमीशन फॉर रिलीजियस एंड लिंग्विस्टिक माइनॉरिटीज, हम लोग नहीं डाले सब, कांग्रेस गवर्नमेंट डाली सब। ये रिपोर्ट बोल रही सब वुमेन एम्पावरमेंट करो, जॉब्स एम्प्लॉयमेंट एंड स्किल डेवलपमेंट करो, चिल्ड्रन को माल नरिशमेंट में है,
बच्चों की हालात अच्छी नहीं है, वो बच्चों को जो है अच्छा सेहतमंद बनाओ। इन्फेंट एंड चाइल्ड मॉर्टेलिटी रेट बहुत ज़्यादा है माइनॉरिटीज़ में, वो मॉर्टेलिटी रेट को कम करे वैसा आप काम करो। ये कुछ रिकमेंडेशंस ये कमीशन दी सब। मैं आपको याद दिलाना चाह रहा हूँ सब, हमारे फाइनेंस मिनिस्टर साहब बहुत अच्छा बात करते, बहुत अच्छा जो है रिप्रेजेंट भी करते। तो जब बजट के बात आई तो मेरे को बहुत अच्छा दिखा कि जो हमारे सीएम साहब का जो गोल है, जो विज़न है, वो गोल और विज़न सिर्फ यहाँ के गली के हालात को देखकर बोल के नहीं है सर, सारे वर्ल्ड में पॉवर्टी एराडिकेशन, एम्पावरमेंट, इक्वालिटी, जस्टिस, ये अंडर डेवलप और पुअर स्टेट में से डेवलप्ड स्टेट में किस तरीके से जाना बोल के बोले तो इसमें लिखे सर, ए मेजर कलेक्टिव एफर्ट टू कम्बैट सच इश्यूज केम अप इन द फॉर्म ऑफ adoption of Millennium Development Goals by the UN with a time frame of 2015 in view of varying degrees of progress achieved across multiple goals. The UN resolved to adopt Sustainable Development Goals. ये हमारा बजट का बेस जो है वो UN बोल रही सर। UN इतना पूरे कंट्रीज में जाकर हालात को समझकर कितने रिपोर्ट्स डालकर क्या बोल रही साहब, एक लाइन पढ़ना चाह रहा हूँ सिर्फ उसमें से, gave a universal call for urgent action on ending poverty and other deprivations along with strategies that improves health and education, reduce inequality and spur economic growth. ये है सर हमारा एजेंडा। क्या है सर? हमारा कोई एजेंडा नहीं है, पब्लिक का, आवाम की भलाई हमारा एजेंडा है सर। वही एजेंडा सीएम साहब का है, वही एजेंडा डॉक्टर वाई.एस. राजशेखर रेड्डी साहब का था। आज यही बजट नोट में से आपको एक बात बोलता हूं सर, इन दिस एंडीवर द गवर्नमेंट अंडर द लीडरशिप ऑफ वाई.एस. जगन मोहन रेड्डी साहब इज फॉलोइंग ए होलिस्टिक अप्रोच टुवर्ड्स अचीविंग द 2030 SDG targets through key development programs, Navaratnalu and other manifesto promises. All Navaratnalu programs and the promises made in our manifesto align closely with multiple SDGs given by the UN sir. United Nations बोली सर, वो काम हम लोग कर रहे हैं सर, मगर हमारी किस्मत ख़राब है सर। हमारे को अपोजिशन पार्टी में 40 साल की का एक्सपीरियंस, मेरे को जितना मालूम किसी को नहीं मालूम। बिल गेट्स माइक्रोसॉफ्ट बनाने से पहले मेरे को आके पूछे तो मैं उनको बात ऐसा बोला। इस तरीके का जो है एक सेल्फ डब्बा मार के एक सुपीरियरिटी कॉम्प्लेक्स में जीने वाला आदमी एक तरफ है सर, एक रियलिटी में जीने वाला आदमी एक तरफ है सर। ये सुपीरियरिटी कॉम्प्लेक्स में है सो वाले आदमी को जब हाथ में से पावर चले गया तो हर चीज़ को झूठ फैलाने के वास्ते मीडिया को, सोशल मीडिया को, न्यूज़पेपर्स को इस तरीके से जो है हमको बदनाम करने के वास्ते कर रहे। क्या बदनाम कर रहे सर कि हमारा स्कीमा फ्री में दे दे रहे। स्कीम फ्री में देता साहब कोई तो भी, गरीब की ज़रूरत है तो उसको पैसा देना मुश्किल है, उसको जो है आगे चलाने के वास्ते, उसको उस गरीबी में से निकालने के वास्ते, उसको एक न्यू यंग एनकरेजिंग एमर्जिंग एक एनर्जेटिक आंध्र प्रदेश स्टेट बनाने के वास्ते ये इन्वेस्टमेंट कर रहे सर। दो किस्म का इन्वेस्टमेंट होता सर, एक इंफ्रास्ट्रक्चर इन्वेस्टमेंट होता, एक ह्यूमन रिसोर्सेस इन्वेस्टमेंट होता। ये दो आंख है, जगन मोहन रेड्डी साहब दोनों को बैलेंस कर रहे। इनको सिर्फ इंफ्रास्ट्रक्चर डेवलपमेंट करना बट ह्यूमन रिसोर्सेज डेवलपमेंट नहीं करना बोल के बोल रहे सर। ह्यूमन रिसोर्सेज डेवलपमेंट किस तरीके से होता सर? जो हमारे नवरत्नालु के प्रोग्राम्स है सर, आज झाड़ लगा रहे साहब जगन मोहन रेड्डी साहब, जिसका फल 10 साल के बाद, 15 साल के बाद, 20 साल के बाद जब तारीख पलट के देखा जाएगा कि आंध्र प्रदेश स्टेट आज इतना लिटरेसी रेट कैसा आ गया, आज यहाँ के लोग किस तरीके से इतने आगे चले गए हैं इन ईच एंड एवरी डोमेन, तो उस दिन बोला जाएगा कि जगन मोहन रेड्डी साहब आकर इस सारे इस चीज़ को जो है जो रॉन्ग साइड चल रही थी गवर्नमेंट, उसको राइट साइड में पलटाने वाला आदमी जगन मोहन रेड्डी साहब।
रॉन्ग साइड साहब। సమాజంలో ప్రతి ఒక్కరికి ఫస్ట్ కావాల్సింది ఆరోగ్యం, నెక్స్ట్ విద్య. ఈ రెండు విషయాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు రాష్ట్రంలో చక్కటి ఫలితాలను కూడా ఈరోజు ఇస్తున్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఈ మధ్య కరోనా కాలంలో నిజంగా ఆ పిహెచ్సిలో పనిచేసేటువంటి ఆయాలు, ఏఎన్ఎంలు, మెడికల్ స్టాఫ్ వారు చేసినటువంటి సర్వీసు నిజంగా ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా మర్చిపోదు. వారు నిజంగా వారి సేవలు చేయటం బట్టే చాలామంది ఈరోజు చావు వారి అంచులకు వెళ్ళి వారు బయటపడి ఈ రోజున సుఖంగా జీవిస్తారనటంలో నా ఉద్దేశంలో ఏమాత్రం సందేహం లేదు. నేను ఈ రోజున ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నటువంటి ఆ యొక్క ముందు చూపు భావితరాల్లో ప్రతి పేదవాడికి కూడా చక్కని ఆరోగ్యం, చక్కని మరి మెడికల్ ఫెసిలిటీసు అందుబాటులోకి వస్తాయి. ఈ సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మళ్ళీ సుమారు 1100 ఈ యొక్క 108 వెహికల్స్ ఈ రోజున వారు ప్రవేశపెట్టి ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా ఈ పేద వర్గాలకు ముఖ్యంగా ఆ యొక్క 108 వెహికల్లో హాస్పిటల్ తీసుకెళ్లేటువంటి సదుపాయం మళ్ళీ మనకి రావటం నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి 1000 నోళ్ళ మా యొక్క పాదాబంధనాలు కూడా తెలియజేసుకుంటున్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఈరోజు కూడా పేద వర్గాలు ఆరోగ్యం లేక సరైనటువంటి ఈ యొక్క సదుపాయాలు లేక బాధపడుతున్నటువంటి విషయం మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం గ్రామాల్లో. ఈ రోజున నేను ఒక్క విషయం గౌరవ మంత్రి గారిని మా నియోజకవర్గమే తీసుకుంటే 2 సిఎస్సిలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ శాంక్షన్ చేయటం, అది 50 పడకల హాస్పిటల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయటం జరిగింది. మరి కన్స్ట్రక్షన్ ఈజ్ ఆల్సో అండర్ ప్రాసెస్. కానీ ఎందుకంటే దాంట్లో స్టాఫ్ మాత్రం మాత్రం కూడా సఫిషియెంట్గా లేకపోవటం వల్ల ఎంతోమంది పేషెంట్లు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం జరుగుతుంది. మాకు దగ్గరలో ఏ హాస్పిటల్స్ లేవు. హాస్పిటల్కి వెళ్ళాలంటే విశాఖపట్నం వెళ్ళాలంటే సుమారు 2 గంటల జర్నీ. ఆ 2 గంటల్లోనే ఎంతోమంది ప్రాణాలు మరి విడుస్తున్న సంగతి నేను కళ్ళారా చూస్తున్నాను. నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను, మా యొక్క సిఎస్సిల్లో స్టాఫ్ ఇమీడియట్గా డాక్టర్స్ కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ తమరు వేయించినట్లయితే మాలాంటి మరి బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీకి మనం ఎంతో సహాయం చేసిన అవుతామని చెప్పి మీ ద్వారా మన యొక్క గౌరవ మంత్రి గారిని కోరుకుంటున్నాను. రెండోది, ఎందుకంటే మా నక్కపల్లి ఏరియాలో ఎందుకంటే యాక్సిడెంట్స్ చాలా అధికంగా అవుతున్నాయి. చాలామంది న్యూస్లో అలాగే టీవీస్లో చూస్తున్నప్పుడు నక్కపల్లి దగ్గర యాక్సిడెంట్ అని చెప్పి మనం చూస్తున్నాం. నేను కోరేది మన యొక్క గౌరవ మంత్రి గారిని ఒక ట్రామా సెంటర్ ఈ యొక్క యాక్సిడెంట్ల నుంచి సాధ్యమైనంత వాళ్ళు బయటపడాలంటే ఒక ట్రామా సెంటర్ అనేది చాలా అవసరమని మీ ద్వారా మన యొక్క గౌరవ మంత్రి గారికి తెలియజేస్తూ, మరి తప్పనిసరిగా మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం ప్రతి పేదవాడికి ఆరోగ్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ రకమైన చర్యలు తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. अमरावती बना दे रहा हूँ, ग्राफिक्स में बना दे रहा हूँ, बाहुबली के डायरेक्टर को बुला ले रहा हूँ. सब बाहुबली के डायरेक्टर को बुला के फिल्म बनाए तो अच्छा रहता साहब. अमरावती बनाने के उतने पैसे कहाँ हैं साहब हमारे पास? गरीब के वैसा जीरा साहब. आज उसको खाने को, रहने को, पीने को नहीं है पैसे. वो चीज़ पे काम करो बोले तो मैं जो है बाहुबली साहब के डायरेक्टर को बुला लेता हूँ.
मेरे को कुछ तो भी होना है तो मैं कुछ इंटरनेशनल लेवल के लोग आ जाते हैं। मैं वाजपेयी साहब के साथ काम करा, मैं अब्दुल कलाम साहब के साथ काम करा। अरे भाई अच्छी बात है आप काम करें, मगर आप एक नाडू नेडू की वैसी एक स्कूल बना सके क्या साहब? मैं ये चैलेंज करता हूँ इस जगह से, नहीं बना सके। आप पलट के देखेंगे चंद्रबाबू नायडू साहब की 40 इयर्स ऑफ इंडस्ट्री। मैं पूछना चाहता हूँ साहब, द अचीवमेंट्स ऑफ चंद्रबाबू नायडू साहब लिखो, द अचीवमेंट्स ऑफ डॉक्टर YS राजशेखर रेड्डी सर इन ओनली 5 years लिखो सर, इन ओनली 5 years what change Dr. YS Rajshekar Reddy sir did it in 5 years and what Chandrababu Naidu did it. And I will proudly say sir, what YS Jagan Mohan Reddy sir did it in 2 years and what you did it in 20 years. एक फैमिली रहती सर, सिर्फ एक फैमिली के बारे में बोलना चाहता हूँ। एक फैमिली में बच्चे रहते, हर एज के बच्चे रहते। आज उस बच्चे को स्कूल में डालना चाह रहा हूँ, इंग्लिश मीडियम पढ़ाना चाह रहा हूँ, तो नारायणा को भिजा दो, चैतन्या को भिजा दो, गवर्नमेंट स्कूल बंद कर डालो, टीचरों को पोस्टिंग नको दो, टेक्स्ट बुक नको दो, टॉयलेट नको बनाओ, कंपाउंड वाल नको बनाओ, कारपोरेट चलना, नारायणा साहब अच्छे रहना, ये चंद्रबाबू साहब नायडू साहब का एजेंडा साहब। మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, Subscribe. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.